అరకు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాం ట్రైన్. బుర్రా కేవ్స్ చూసారా, ఇది అన్నమాట. ఇక్కడికి మనం ఎలా అంటే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్స్ ఉంది చూడండి. టికెట్ ప్రైజెస్ 70 రూపాయలు అంట ఒక్కరికి వచ్చేసి. 70 చూడండి, మీకే తెలుస్తుంది కదా. 70, చిల్డ్రన్స్కి 50. డిజిటల్ కెమెరాకి అయితే ఎక్స్ట్రా ఉంటే కెమెరాకి వచ్చేసి 100 రూపీస్, వీడియో కెమెరాకి వచ్చేసి 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలంట. సూపర్ కదా. ఈ కోతులు చూసారా, ఈ కోతులు వచ్చేసి ఆ షాప్లోంచి ఎవరు కొనుక్కొస్తుందా అని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇప్పటికి ఒకరిది ఐస్ క్రీమ్ తీసుకెళ్ళింది, ఇంకొకటి లేస్ ప్యాకెట్లు తీసుకెళ్ళిపోయింది అనమాట. చూడండి, అదిగోండి ఎవరు వస్తున్నారా ఎవరు పోతున్నారా గమనించి వాళ్ళని అటాక్ చేస్తున్నారు సింపుల్గా. ఎవరే బావు. ఇక్కడ కొంచెం కోతుల్లో జాగ్రత్త వచ్చినప్పుడు. బుర్రా కేవ్స్ ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలి. ఇది అరే ఎంత దూరం, చాలా దూరం ఉంటుంది వాకింగ్. అరే వాక్ చాలా దూరం ఉంటుందా? వావ్, అంటే లొకేషన్ బుర్రా కేవ్స్కి ఇదే అనమాట. వాటర్ ఫాల్ కింద ఉందేంటి, మేబీ అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఒకసారి చూద్దాం. ఇదే అనుకుంటా వాటర్ ఫాల్కి దారి. ఇక్కడ ఏదో గుడి ఉంది, ఐ మీన్ ఇవే బుర్రా కేవ్స్. ఒక చిన్న టెంపుల్, ఐ మీన్ తెలుసు కదా ఎలా ఉంది. వామ్మో చూడండి ఎలా ఉంది అసలు. ఇవన్నీ సహజంగా వచ్చినట్టు అనమాట. అంటే ఇవి వాటర్ వల్ల అలా క్రియేట్ అయినాయి. ఇవన్నీ వచ్చేసి సహజంగా అయినటువంటి బుర్రా కేవ్స్ అంటారు వీటిని. దీన్ని ఎప్పుడు గుర్తించారో నాకైతే ఐడియా లేదు. మొత్తానికైతే చాలా అంటే చాలా చూడండి. వామ్మో చూస్తే చూసినంత. ఇంకా అక్కడ చూడండి, ఇంకా స్టెప్స్ ఉన్నాయి అక్కడ. అది మీకు కనబడుతున్నాయి స్టెప్స్ అనమాట, ఇంకా లోపలికి వెళ్ళడానికి. బుర్రా కేవ్స్ అంటే సూపర్ అంతే. ఇంకా ఏమంటారు. ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. వావ్, మంచిగా లైట్ సెట్టింగ్తో అదిరిపోయింది అనమాట. ఇక్కడ చాలా బాగుంది కేవ్స్ లొకేషన్ మాత్రం. కేవ్స్ వాట్ బ్యూటీ, చాలా బాగుంది అసలుకి. ఇది అసలుకి ఆ టైంలో ఎలా క్రియేట్ అయిందో, ఎలా చేశారో ఏమో తెలియదు. వాటర్ అనమాట, ఇది వాటర్ ఫోర్స్కి ఏర్పడింది. చూడండి ఏదో రాయి అతికించినట్టుంది కదా అది. అమ్మ పైనుంచి వాటర్ పడింది నా మీద. ఇది ఎందుకు ఇది ఇక్కడ కనబడుతుందా, ఇది వాటర్ పడింది నా మీద, పైనుంచి పడింది. బాబు అమేజింగ్ మ్యాన్, చాలా బాగున్నాయి. తీసేసంతలో ఇక్కడ చూడండి ఇంకా లోతుంది. అటు వెళ్ళొచ్చేమో మీది, ఒకవేళ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను నేను. బుర్రా కేవ్స్ ఒకప్పుడు మంచిగా గబ్బిలాలు ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేసిండే నాకు తెలిసి. ఇక్కడ అది ఇక్కడ లోపల చూసారా, ఇంకొకటి ఉందన్నమాట లోపల. మేబీ మనం వాటర్ చూసాం కదా బయట, పైనుంచి చూసాం కదా, అది వాటర్ వెళ్తుందేమో అనుకుంటాం, నాకు కూడా తెలియదు. అది ఎక్కడికి వెళ్తారో బాబు. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి అసలుకి. బాబు వ్యూ పాయింట్లో ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు చూడండి లోపల ఒక గుడి కూడా పెట్టారు ఏకంగా. మేబీ శివలింగం అనుకుంటా. చూడండి ఎలా ఉందా. వావ్ సూపర్ లొకేషన్, చాలా బాగుంది అసలు ఇది చూడడానికి లొకేషన్ మాత్రం. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇంకా చూడండి అక్కడ నడుచుకుంటూ వెళ్తుంది కదా, స్టెప్స్ కనబడుతుందా లేదా మరి. ఇదిగోండి అది నడుచుకుంటూ వెళ్తుంది కదా, ఇవన్నీ నడుచుకుంటూ వెళ్ళాలి మనం.
ఇక్కడ పైనుంచి నీళ్ళు పడుతున్నాయి ఇక్కడ. ఆ తేమ ఇక్కడ అంతా తేమ చూడండి, తేమగా ఎందుకు ఉందంటే పైనుంచి వాటర్ పడుతున్నాయి. బాబోయ్ కొంపదీసి కానీ ఇది కానీ ఒక్కసారి కింద పడాలా అసలు ఆ ఊహనే భయం వేస్తుంది అసలు తెలుసా, అలా ఉంది ఘోరంగా. ఎందుకు వైట్ అయిపోతుంది రాయి ఇది? అరే రాయి చూడు వైట్గా ఉంది కదా, వాటర్ అంటే ఇది ఫ్లోరిన్ వాటర్కి అలా అవుతుంది మామూలుగా అయితే, లేకపోతే కాదు కదా. అది చూడండి ఎలా అయిపోయింది అసలుకి, అది పాలలా ఉన్నాయి. పెరుగు అయితే ఎలా ఉంటుంది అలా ఉంది పెరుగు. ఫ్లోరిన్ వాటర్ వల్లనా మేబీ నాకైతే తెలియదు, మీరు చెప్పండి. సూపర్. చూస్తే ఇట్లా పైకి వెళ్ళేది ఒకటి ఉంటుంది అనమాట, కిందికి వెళ్ళేది కూడా ఉంది. ఇది కిందికి వెళ్తున్నా చూడండి ఎంత బాబాయ్ అసలు ఇది రెండు దూరతున్నా దూరగలుగుతామన్నా. చూడండి ఎలా ఉంది ఇది. రే ఒకసారిగా నీకు పడిపోతే మీద తిరక్కపోయి దేవుడు వేసుకున్నా బాబు. చూడండి చిన్న సందులోంచి వచ్చాం మనం. అయ్యో బాబోయ్ అరే ఎంత చల్లగా ఉందిరా, చాలా కూల్గా ఉంది. ఒకసారి టచ్ అయితే చూడు. టింగ్ టింగ్. ఇది వచ్చేసి కిందనే పోతుంది. ఎక్కడ పోతుంది ఇల్లు? చూడండి లైటింగ్. వాహ్ ఒకసారి విజిట్ చేయండి, ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఇక్కడ చూడండి సైజ్ వచ్చేసి 16:4 వచ్చేసి 40, 5'7" వచ్చేసి 60, 12'8" ఇంచెస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అంటే ఈ సైజ్ వస్తుంది పెద్ద సైజ్. సో బాగుంటుంది. చూడండి లైటింగ్ పెట్టి అడగొట్టేశారు అసలుకి. ఇవి గబ్బిలాల సౌండ్ వినపడుతున్నాయి మీకు, గబ్బిలాల సౌండ్ భయంకరంగా ఉన్నాయి. గబ్బిలాల సౌండ్ అసలుకి దీన్ని చూడండి ఒకవేళ ఆలోచన జస్ట్ ఇమాజిన్ ఒక్కసారిగా అది కానీ కింద పడితే పరిస్థితి ఏమంటారు? అమ్మ బాబోయ్ అసలు ఇవి చాలా గ్రేట్ కదా, ఇంత న్యాచురల్గా ఇంత విధంగా ఏర్పడిందంటే గృహ. చాలా అంటే చాలా సూపర్. నేను వచ్చిన ఇవన్నీ అదే గృహ అనమాట. ఇది ఎంతవరకు వెళ్తా తెలియదు, వెళ్తూనే ఉన్నాం మేమైతే. అరే బాబు ఎంత ఉంది చూడండి, ఏనుగులా ఉంది కదా చూడడానికి. చూడండి ఇక్కడ చూడండి ఏనుగు తొండంలా ఉంది కదా, చూస్తే గమనిస్తే మీరు. చూడండి లొకేషన్ లోపల ఎక్కడ వర్షం పడుతుంది పైనుంచి. ఇదిగోండి ఇది ఫ్లోరిన్ వాటర్, అందుకోలే చూడండి ఇలా అయిపోతుంది కదా. అది ఫ్లోరిన్ వల్ల అలా అవుద్ది. అది అక్కడి నుంచి పడుతుంది వర్షం, దీని పైనుంచి కనబడుతుందా, దాంట్లో నుంచి పడుతుంది వర్షం. ఆ రాయి చూడండి, రాయి చూడండి ఒక చీలికలా ఉంది ఇక్కడ. బాబు అసలుకి ఎలా ఏర్పడింది అనుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఫ్లోరిన్ వల్ల అలా అవుతుంది. వచ్చాం కదా మనం కింద నుంచి. సో కింద నుంచి వచ్చిన దాంట్లో ఇదే ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా మనకు చాలా ఉంది. ఇంకా మనం ఒకసారి పైకి వెళ్దాం. ఇందాక కిందికి వచ్చాం కదా, ఇప్పుడు పైకి వెళ్దాం. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. నిజంగా చాలా బాగున్నాయి. గుర్రా కాదు బుర్రా. ये हमारा बैच है. डायनासोर
వాళ్ళు చెప్తుండే ఇలా అది శివలింగం అంట, అది పైన టాప్లో చెప్తుండ్రు వాళ్ళు. ఇక్కడే కొన్ని ఫొటోస్ దిగాం మేము. డైరెక్ట్ ఏ ఫోటో ఇది? ఇదిగోండి మా ఫొటోస్. బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. ఇది ఇక్కడ ఉంది కదా, టాప్లో వచ్చేసి శివలింగం ఆకారం అంట. ఏంటంటే చెప్తుంది మరి మొత్తానికి. ఎవరైతే గైడ్ తీసుకుంటారో వాళ్ళకైతే ఉంటుంది అనమాట. సో వన్ ఆఫ్ ది మెమొరబుల్ గుర్తుండిపోయేది అనమాట. ఇది కష్టపడిపోతుంది ఫోటోలు తీయలేక. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అది. అరే దీంట్లో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు తెలుసా? గైడ్ చెప్తుండు పైన డైమండ్ శివుడు అంట, కింద ఇదేదో చెప్పారు. ఇదొకటి అన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో, ఇది కొండెక్కినట్టే ఉంది. ఇందాక ఆ రూట్ వెళ్ళాం మనం, అట్లా లోపలికి వెళ్ళాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. వాటర్ ఖచ్చితంగా దప్పుకవుతుంది. సో ఎవరైతే వాటర్ ఎక్కువ తాగే వాళ్ళైతే ఖచ్చితంగా వాటర్ తెచ్చుకుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. తిరుపతి కొండ ఎక్కినట్టుంది. ఇలా పైకి ఎక్కినంత వరకు మన కాళ్ళు రావన్నమాట, అంత కష్టంగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మా పోయి కాళ్ళు పెరిగేస్తున్నాయి ఎక్కుతుంటే. ఎందుకంటే అది ఎంత స్ట్రైట్గా ఉంది పైకి. ఇది ఎక్కడ ఉంది అది చూసారు, అది చూసారా పైకి? ఇదిగో అది చక్కగా పైకి ఎక్కాలన్నమాట, అందువల్ల అలా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఫ్లోరింగ్ వల్ల అలా ఏర్పడుతుంది అనుకుంటున్నాను. మేబీ నాకైతే అదే అనిపిస్తుంది. చూడండి ఇది 100% ఫ్లోరింగ్ వల్ల ఏర్పడుతుంది. ఫ్లోరింగ్ కంటెంట్ ఎక్కువ ఉంది. చూడండి మెరుస్తుంది దగ్గరగా అంటే, చూసారా? వామ్మో, ఇది బుడా ఇది ఎక్కితే అయిపోతారా? చూడు ఎంత ఉందో. ఆర్ట్ శివ టెంపుల్ ఉంది ఇక్కడ పైన, అందుకని ఇక్కడ రమ్మని అనమాట. ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడ మామూలుగా? పూర్వం నుంచే? ఓకే ఓకే. చూడండి ఇక్కడ లార్డ్ శివ టెంపుల్ ఇదనమాట. మొత్తం వ్యూ బుర్రా కేవ్స్ వ్యూ అనమాట. సూపర్ కదా. వెళ్ళికెళ్ళి ఎక్కువ పై ఎక్కరా. సాధించారు మొత్తానికి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లార్డ్ శివ టెంపుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి అక్కడ పైకి ఎక్కువ వచ్చాం కదా, ఇలా పైకి వస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ పూజారి కూడా ఉన్నారు, ఎవరికన్నా అవసరం అయితే. ఐ మీన్ చాలా కష్టమైన విషయం. అమ్మ బాబాయ్, ఏం కాదు, చాలా జాగ్రత్తగా ఎక్కొచ్చు. కాదు వాటర్ ఖచ్చితంగా ఉండాలి ఎంత పైకి రావాలంటే. మా వాడు సాధించాడు, మా వాడి రోజు అయిపోయి ఇంకా దీపిక అయిపోయినట్టే. అబ్బా. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బుర్రా గుహలు అయితే ఇంకా పై టాప్కి వెళ్ళిన తర్వాత ఏముందో ఒకసారి చూపిస్తాను నేను. అటు సైడ్ కూడా ఏదో ఉంది ఒకటి. మ్యాక్సిమం అన్నీ తిరిగేసాం. పాపం విమలా చూడండి, మా వీవి ఇక్కడ కూర్చొని పోయింది పాపం, పైకి ఎక్కలేక పాపం. చూడండి వాటర్ తగ్గిపోతుంది ఫుల్గా. ఫస్ట్ నాకు వెళ్ళి త్వరగా వాటర్ తాగాలి. వాటర్ ఫాల్ ఎలా ఉందో, బుర్రా కూర్చు దగ్గరే ఉంటుంది మన పెద్ద వాటర్ ఫాల్. ఇప్పుడు చూడండి పొలాలు అవన్నీ, పంట పొలాలు బాగున్నాయి కదా. ఇవన్నీ వాటర్ వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఇది ఫ్లోరైడ్ వాటర్ అనుకుంటా. చూడండి వైట్గా అయిపోతుంది మొత్తం రాళ్ళన్నీ. మేబీ కారణం అయితే అదే అనుకుంటున్నా. మీరు కూడా కామెంట్ చేయండి ఏంటనే విషయం అయితే, నాకు తెలియదు కాబట్టి. 30 రూపాయలు అంటే టెంకాయ. లైవ్ అండి అవద్దు పర్లేదు. రే స్ట్రా కావాలన్నా? ఇంకోటి ఇవ్వండి. ఇది ఫైనల్ వ్యూ అనమాట. కోతులు చూడండి ఎంప్లాడేస్తున్నాయి, ఎవరన్నా ఏమైనా తీసుకెళ్తున్నాయి కొనుక్కొని, వాటికి వెళ్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి ఉసిరికాయలు ఇవి.
ఉసిరికాయలు ఇలా ఇక్కడ కొంచెం మార్కెటింగ్ ఉంటుంది. ఇక్కడ టాటూ షాప్, టెంపరీ టాటూ ఉంది అనమాట. తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంబూ చికెన్ చూడండి, సూపర్. ఎంత హాఫ్ కిలో ఎంతనే? 300 రూపాయల? 300 రూపాయలంట. ఇక్కడే ఉంటుంది, బురా కేవ్ వస్తుంది కదా ఇక్కడ. ఆ కిందికి వస్తాను, ఇక్కడ వచ్చేసి ఇక్కడే అనమాట. హాఫ్ కిలో 300 అంట. 300 అంటే ఎక్కువ కదా భయ్యా ప్రైస్? కింద ఆటోల ద్వారా నుంచి అన్ని తెచ్చుకుని చేస్తారు కదా. ఓకే ఓకే ఓకే. ఇది దీంట్లో మీరు ఉపయోగించేది కొంచెం చూపిస్తారా ఏమన్నా మీరు? ఇవైతే బ్యాంబోస్ అన్న, బ్యాంబోస్ పచ్చిది. అది పచ్చివి దీంట్లో వాష్ చేసుకుని, చికెన్ వాష్ చేసుకుని, మసాలా మ్యాగ్నేట్ చేసి ఏమన్నా మ్యాగ్నేట్ చేసిన మసాలా ఇచ్చేటప్పుడు చేస్తాము. అప్పుడు చేస్తారా? ఎంత ఏం పడుతుంది అవడానికి? 45 మినిట్స్ పైన పడుతుంది. 45 మినిట్స్ పైన పడుతుంది. ఓకే, అంతేనా? టేస్ట్ చేస్తున్నాం కదా, చూద్దాం. దీంట్లో ఆయిల్ ఉండదా? వాటర్ కూడా లేరా? ఆయిల్ వాటర్ ఏమైందంట. దీన్ని వచ్చేసి ఒక్కసారి చూసారు కదా, ఇది ఒక్కసారి మంట వేసుకోవచ్చా? మంట పెట్టుకోవచ్చు. అదనమాట, ఒక్కసారే దాన్ని ఉపయోగిస్తారు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్. సరే, నిజంగా బాగుంది కదా, చాలా బాగుంది. వీడియో బుర్రా కేవ్ సంబంధించిన వీడియో అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా స్పీడ్గా పైకి పరిగెత్తవచ్చు అనమాట, అందువల్ల గసబెట్టేస్తుంది. సో వాటర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వాటర్ తీసుకెళ్ళండి, లేదంటే ఇబ్బంది పడుతుంది మీరే. ఖచ్చితంగా వాటర్ తీసుకెళ్ళండి. వాటర్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం వాటర్ తప్పితుంది అనమాట. సో అది మాట. సో ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ఫాల్కి వెళ్తా, దాన్ని కూడా ఒక వీడియో చేస్తాం, వాటర్ ఫాల్ వీడియో. నన్ను చూడండి. అదేనమాట, గోప్రోలో అయితే ఎలా వచ్చాము ఏంటనే ఒక వీడియో ఉంటుంది. ఇవేంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ని చూపించడంలో దానికి ఒక డెడికేట్ వీడియో చేస్తాను నేను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.